తెలుసుకోవాలనుకుంటే ఈరోజు సాయంత్రము 6 గంటలకు మన ఊరిలోనే దేవుడు మనల్ని ప్రేమించి మనందరి కొరకు మరణించిన యేసుక్రీస్తు వారి గురించిన ఉన్నతమైన సంగతులు మీకు తెలియపరచాలని క్రీస్తు సువార్త సభ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పనులన్నీ త్వరగా ముగించుకుని ఈ ఒక్కరోజు రాత్రి ఉప్పాపాడు గ్రామంలో సీరా కొండలరావు గారు మరి స్థలం దగ్గరికి మీరందరూ త్వరగా వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం జరుగుతున్న ఈ సభకు మరి దూర ప్రాంతం నుండి దైవ సేవకులు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. చక్కగా చిన్న వయసులో ఇంకా ఏదైనా అభినందించదగిన విషయం ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంచెం పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రపంచంలో కొన్ని కోరికలు ఆశలు తీరిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు జనరల్గా. ఓకే, కానీ చిన్న వయసులో బాప్తిజం తీసుకోవాలనుకోవడం చాలా ఆనందాయకం. మీ ఇష్టపూర్వకంగా తీసుకున్నాం లేదా మీ అందరం చెప్పారా? అది ప్రేరేపించారు వాళ్ళు ఏమన్నా ఇష్టపూర్వకంగానే. బాప్తిజం అనే పదానికి అర్థం తెలుసు కదా, ముంచబడుట, పాతి పెట్టబట్ట, సమాధి చేయాలి. ఓకే ఓకే, ఎవరిని సమాధి చేస్తున్నాం? శ్రీశాంతిని బాగా చెప్పారు. శ్రీశాంతిని సమాధి చేస్తున్నాం. శ్రీశాంత్ అనేవాడు చిన్నప్పుడు పెరిగిన తర్వాత ఎదిగే కొలది తల్లిదండ్రుల ప్రభావం, సొసైటీ ప్రభావం, అన్ని ప్రభావాలు కలిసి నువ్వు తయారయ్యావు. అర్థమైంది? సో నీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఉద్వేగాలు ఉంటాయి, కొన్ని భావాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాటిని అన్నింటినీ సమాధి చేస్తున్నావు. అర్థమైంది? ఇక నీకంటూ దేవుళ్ళలో యేసుక్రీస్తు వారికి ఎటువంటి ఆలోచనలు భావాలు ఉన్నాయో అటువంటి వాడిగా నువ్వు తయారవుతున్నావు. ఈ సాహిత్యంలోకి నువ్వు మారుతున్నావు. కాబట్టి ఇక మీదట నీ ఆనందాలు, నీ బాధ, లేకపోతే నీ కష్టం, ఇవన్నీ ఎవరిని బేస్ చేసుకుని ఉండాలి? దేవుని వాక్యాన్ని పెట్టి దేవుని బేస్ చేసుకుని ఉండాలి. ఏ విషయంలో వాక్యం నువ్వు ఆనందపడడానికి పర్మిషన్ ఇస్తుందో ఆ విషయంలో ఆనందపడాలి. ఏ విషయంలో వాక్యం నువ్వు బాధపడడానికి పర్మిషన్ ఇస్తుందో ఆ విషయంలో బాధపడాలి. అదే మన సొంతం ఏమీ లేదు మన. ఓకే, అది చిన్న వయసులోనే నువ్వు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడని నేను భావిస్తున్నాం. ఓకే, కొంచెం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధిగా, మహాగణుడ, మహోన్నతుగా దేవా, ఈ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు నన్ను కింద తండ్రి. మన కుమారుడు ఇవాళ నూతన జన్మ తీసుకోబోతున్నాడు తండ్రి. చిన్న వయసునైనా పసిప్రాయి దేవా, నీ కుమారుడైన పరిశుద్ధాత్మను పంపబోతున్నావు తండ్రి. తన తండ్రి మరి ముంచుతుండగా నీ సహాయం దయచేయమని వేడుకుంటూ, బిడ్డకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని, లోకంలో నీ కొరకు ఎలా బ్రతకాలో అటువంటి పరిస్థితులు బిడ్డకి జ్ఞాపకం చేయమని వేడుకుంటూ సమస్తం మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. జననం మరణం మధ్యన ఉన్నది జీవితకాలం, జననం మరణం మధ్యన ఉన్నది పనికాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.
నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. రైట్ సైడ్ లో రెండు ఉంది, ఇదిగో రైట్ సైడ్ లో ఉంది. నువ్వు నమ్ముతున్నావు కదా, అంతవరకు నువ్వు సహించడానికి ఇష్టపడుతున్నావా? ఓకే, శ్రీశాంతి కోసం ప్రార్థన చేద్దాం. తండ్రి కుమారుడు ఉన్నతంగా అంతవరకు సహించడానికి జ్ఞానాన్ని సహనాన్ని చిన్న వయసులో మీ కుమారుడు ఇచ్చిన జ్ఞానాన్ని సమాజంలో కుటుంబం ద్వారా సమాజానికి మార్గాన్ని నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. మరి ఇద్దరు కొండలరావు గారి యొక్క కార్యక్రమంలో ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సువార్త సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకి నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు పనులను ముగించుకొని మీరు కుటుంబ సమేతంగా మీరందరూ కూడా రావాలని మిమ్మల్ని అందరినీ కూడా చివరి గడి మేలుకొలుపుగా ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సువార్త సభ మన గ్రామంలోనే సిర్రా కొండలరావు గారి ఇంటి దగ్గర సిర్రా కొండలరావు గారి ఖాళీ స్థలంలో ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సువార్త సభ ఏర్పాటు చేయబడింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది, ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది. దేవుడే లేనిదే ఈ సృష్టి లేదులే, ప్రతిదినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే. నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, God created, God created, దేవుడే సృజించెను. అంటే ఒక చెట్లతోనూ మొక్కలతోనూ పండ్లతోనూ అలంకరించి భూమిని అందంగా ప్రకృతిని చేసి దేవుడు నరులకి ఇచ్చాడండి. ఈ ప్రకృతిలో దేవుని అదృశ్య లక్షణాలను ఉంచాడండి. ఆయన లక్షణాలు ఏంటి అంటే ఒక పండు, ఒక అందమైన పండును కోసుకొని తింటున్నామంటే అది మనకి ఇష్టమైన ఈ ప్రకృతిలో ఎవరు ఉంచారండి? పండును కనపడితే కోసుకొని తింటున్నామే, కానీ మనకిష్టమైన ఈ చెట్టుకు ఈ పండుని ఎవరు పెట్టారు? భూమి మీద మనం బ్రతకడానికి ఇంత ప్రకృతిని ఎవరు ఇచ్చారు? ఆ దేవుడే చేశాడని
రాకముందే కదా నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, God created, God created, దేవుడే సృజించెను. సృష్టి మనకు నువ్వు తనకు. బిల్డింగ్ నిర్మాణిస్తున్నాము అంటే దానికి ఎంతో మంది కృషి ఉంటుంది. అలాగే మహానిర్మాణమైన మానవ శరీరం వెనుక కూడా ఒక నిర్మాణకుడు ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం చూడగలగాలి. ఈ సృష్టి రూపంలో మనం దాన్ని చూడొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని కలుగ చేయకముందే మనకి ఏమి కావాలో అన్ని అవసరాలు తీర్చిన ఆ దేవుడు, మనం అన్ని అవసరాలు తీర్చినా కూడా మనం ఈ భూమి మీదకి వచ్చి ఆ కన్న తండ్రిని మర్చిపోయి పాపం చేసేవాడిగానే ఉన్నాం. అలాంటి మనలను ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ భూమి మీద పంపించారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మనిషి పాపం చేయకుండా బ్రతకగలడు అని నిరూపించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కూడా మనలాగే మన శరీరంతోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమమయుడు. మనం మన పిల్లల మీద ఎంతగానో ప్రేమ చూపిస్తాం కదా, అలాగే దేవుడు కూడా మన మీద ప్రేమ చూపిస్తాడు. ఆయన ఏమి కోరుకోలేదండి మన దగ్గర నుంచి. మనం ఆయన దగ్గర నుంచి వచ్చినారు తిరిగి ఆయన దగ్గరికే చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కన్న తండ్రి అయిన దేవుడి ప్రేమని ఎరిగి ఈ సృష్టి ద్వారా మనకి ఎన్నో కల్పించిన ఆ దేవుడి ప్రేమను మనం తెలుసుకొని ఆయన కుమారుడు మన కొరకు శిలువ యాగంలో అర్పించబడ్డారు. కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం అందరం దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. తల్లి గర్భంలో కణంగా వచ్చిన మనం ఏమండి, ఒక కణంగా ఏమండి, గుండు సూది ఆకారం కూడా కాదండి మనల్ని. అసలు మనం కనిపించని ఆకారం అండి తల్లి గర్భంలో. అండంగా పిండంగా బ్రహ్మాండంగా 6 అడుగుల మనిషిగా భూమి మీదకి వచ్చిన మనం ఈ విశ్వానికి రారాజులు అండి. ఎందుకంటే మనకంటే జీవరాశులు, ఒక ఏనుగు చూడండి, ఒక పులి చూడండి, ఒక ఎలుగుబంటి, ఇంకా ఎన్నో మత్స్యాలు, సముద్ర మత్స్యాలు కానివ్వండి, ఏదైనా మనిషికి లోపడుతుంది అంటే అసలు మనం ఎంత గొప్ప వాళ్ళము. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత గొప్పగా చేసాడో ఒకసారి ఆలోచించాలి. సాక్షాత్తు దేవుళ్ళు వేరండి, మనం కూడా దైవాలము. ఎందుకంటే దేవునికి ఉన్న ప్రతి లక్షణం మనిషికి ఉంది. కాబట్టి ఎన్నో ఆలోచనలండి. ఒకనాడు బండి, ఒకనాడు నడక, లేదా బైకు, అలా అలా వస్తూ ఆకాశానికి ఎగిరే స్థితికి మనిషికి ఎదిగిపోయాడండి. ఎందుకంటే దేవుడికున్న మాన్యువల్ అంతా మనిషికి ఉందండి. ప్రాణం విషయంలోనే ఆయన చేతులు పెట్టుకున్నాడండి. ప్రాణం విషయంలోనే, మరణం విషయంలో ఆయన చేతులు పెట్టుకున్నాడు. అంతా మనకి ఇచ్చేసాడండి. కాబట్టి మనం ఎన్నో విజయాలు సాధిస్తున్నాం. ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తున్నాడు మానవుడు, భూగర్భంలోకి వెళ్తున్నాడు, సముద్ర గర్భంలోకి వెళ్తున్నాడు. అంటే అది మన గొప్పతనం కాదండి, దేవుడు మనలో పెట్టిన ఆ మహాశక్తి. ఒకసారి ఆలోచించాలి ప్రియులం. మన మెదటికి అందించిన మహాజ్ఞానం, లేకపోతే మనం ఎక్కడ చేయగలం? ఇవాళ భవిష్యత్తు చెప్పేస్తుందండి. చూడండి ఒకసారి, మనకు వర్షం, మన ప్రాంతంలో వర్షం పడుతుంది, సాయంకాలం పడుతుందంటే మధ్యాహ్నమే వచ్చేస్తుందండి మనకి వార్త. ఫోన్లో ఒకటి ఇవాళ మరి సైబర్ అని పిలుచుకుంటున్నాం, ఇవాళ టెక్నాలజీ అని పిలుచుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాసేపటికి మీ ప్రాంతంలో పిడుగుపడుతుంటున్నారు. ఏంటండి, నిజంగా విచిత్రం కదా. మానవుని జీవితం దేవుడు ఎంత అద్భుతంగా సెట్ చేశాడో సార్ ఆలోచించండి. మరి ఇవన్నీ ఆలోచిస్తున్న మనం ఎంత అద్భుతంగా ఈ మానవ ఆకారాన్ని తయారు చేసిన ఆ మహానుభావుడు ఎలా ఉంటాడు ఆలోచిద్దామండి, ఆలోచించాలండి. ఏమండి, ప్రతిదాన్ని ఆలోచిస్తాం మనం. ఒక రైతు విత్తనాలు వేయాలంటే ఏ ఫ్యాక్టరీకి వెళ్తే మంచి విత్తనాలు దొరుకుతాయి, ఒక స్త్రీ ఏ షాప్లోకి వెళ్తే మంచి బట్టలు, లేకపోతే ఏ షాప్లోకి వెళ్తే మంచి బంగారం. ఆలోచనండి ప్రతి దాని మీద. వేసుకునే టాబ్లెట్ కానించి, ఓ శరీరానికి పూసుకునే ప్రతి వస్తువు కానించి మనకు ఆలోచనండి. మరి ఏంటండి, మరణం తర్వాత మరో బ్రతకవలసిన మరి ఈ బ్రతుకు గురించి ఎందుకు ఆలోచించట్లేదు ప్రియులారా? ఆలోచించండి. భక్తి ఎలా చేయాలో నేర్చుకోండి. నిజదేవుడు ఎవరో తెలుసుకోండి. ఇది మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాట, ఎవరిని అనాలని కాదు ప్రియులారా. ఎందుకంటే మేము మరో లోపల వెళ్ళిపోతాం. అసలు మరణం అంటే ఉరింతలు ఊగేస్తున్నాం. ఎందుకంటే మాకు నిజం తెలిసిపోయింది, మేము మంచి చోటుకి వెళ్ళిపోతున్నాం. మరణ భయం, దుఃఖ భయం, అసలు బాధ భయం లేని మరో లోకం ఉందండి, అదే పరలోకం ప్రియులారా.
స్వర్గం అంటారు దాన్ని, లేక మరొక కోణంలో పిలుస్తారు. ఏం పిలిచినా స్వర్గం మనకి రెడీగా ఉందండి. మీరు అలా బ్రతకండి, దేవుని తెలిసిపోయింది. ఆ నిజాన్ని మీకు పరిచయం చేస్తాకి ఈ గ్రామంలో మేము ఈ సువార్త పెట్టామండి. దయచేసి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి మీరంతా మాతో పాటు రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గరేఖ. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి సజీవుల రెక్కలతో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధన క్రమంలో తండ్రి క్రమంగా జరిపించారు. అలాగే మరి క్రైస్తవులకి మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ ఏంటంటే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. అవును తండ్రి, మేము అనేక దూరం వెళ్ళకపోయినా మా సమీప గ్రామాలలో తండ్రి మీ సువార్తను ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉప్పపాడు గ్రామంలో మీ పిల్లలపై మేమంతా కలిసి ఇదిగో ఈ గ్రామంలో సువార్తను ప్రకటించి తండ్రి సాయంత్రం ఓపెన్ మీటింగ్ ద్వారా కూడా మీ యొక్క మాటలు ఈ యొక్క గ్రామానికి తెలియచే అనేక మంది పిల్లలకి మీ మాటలు తెలియపరచాం. అలాగే చిన్న చిన్న డెమోల ద్వారా తండ్రి, అలాగే సాయంత్రం జరుగుతున్న ఓపెన్ మీటింగ్ ద్వారా కూడా ఈ గ్రామానికి మీ మాటలు తెలియపరుస్తున్నాం. ఎవరైతే రక్షణ లేదు, మారు మనసు లేదు, రక్షణ దయచేసి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సువార్తలో ఎంతమంది అయితే మీ పిల్లలు వారి యొక్క పాదాలు మీ యొక్క సువార్త పనులు వాడారు, పాదాలకు రావాల్సిన వ్యక్తికి రావాల్సిన తండ్రి దీని ఆశీర్వాదం అలాగే మా మంచికి దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వస్తున్నారు. వారిని కూడా కృపతో కుటుంబం తరపున మరి కేకటి ఒకసారి మీ ఆనందాన్ని ఎత్తపరచరా? వెనకాల లెఫ్ట్ సైడ్లో చర్చి ఎదురు నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.
మరణం మధ్యన ఉన్నది జీవిత కాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.